ఇంత పోటీ ప్రపంచంలో మీకంటూ మీరు ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది, మీ పేరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా గొప్ప విషయం కదా కృష్ణ. నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చింది కళ్యాణి మాలిక్ గారు. అంటే ఇక్కడ నేను పేరు సంపాదించుకోవడం ఇవన్నీ పక్కన పెడితే ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ నాకు అవకాశం వచ్చింది. నాకన్నా బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చెప్తాను, ఓపెన్గానే చెప్తున్నా. బట్ వన్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆపర్చునిటీ భగవంతుని దయ వల్ల బాలుగారి రూపేణ, కోటి గారు మొట్టమొదటి ఆపర్చునిటీ, అలాగే నాకు ఇండస్ట్రీలో కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చిన కళ్యాణి మాలిక్ గారు. ఏమిచ్చారు ఫస్ట్ పాట? ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మ, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. అది 2008లో. ఆ సినిమాలో 2 పాటలండి. ఒక సినిమాలో ఒక పాట రావడే గగనం, అలాంటిది 2 పాటలు ఇచ్చారు కళ్యాణి మాలిక్ గారు. డబ్బులు ఇచ్చారా? అయ్యో, లేకపోతే ఇప్పుడే కళ్యాణి గారు ఫోన్ చేసి అడిగేద్దాం. డబ్బుల కన్నా ఎక్కువ అండి. ఈ రోజుకి కూడా ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఆ పాట చూశాక నిన్ను వేశాక కన్ను, అవి రీల్స్లో వస్తూ ఉంటాయి. వారానికి ఒక 2-3 మెసేజ్లు వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు ఆ పాటను తలుచుకున్నా నేను కళ్యాణి మాలిక్ గారికి థ్యాంక్స్ చెప్తాను. చాలా, అంటే ఆయన రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదని నేను ఫీల్ అవుతాను. బికాజ్ అద్భుతమైన ట్యూన్స్ ఆయనవి. ఇది ఎందుకు అడిగానంటే, ఫస్ట్ పాట పాడేది సింబాలిక్, అలా పేమెంట్ అందుకోవడం అనేది. మన పాటకి విలువ ఇచ్చారు అని ఒక సింబల్. ఏమంటే ప్రసాద్ ల్యాబ్స్లో మొట్టమొదటి రికార్డింగ్ నాకు ఇంకా అవన్నీ జ్ఞాపకాలు, ఆ పాటకు తాలూకు జ్ఞాపకాలు. ఈ రోజుకి అష్టాచమ్మ తాలూకు విశేషాల గురించి ఎవరో ఒకరు మెసేజ్ పెడుతూ ఉంటారు. నేను అమెరికా వెళ్ళిన ఫస్ట్ టూర్లోనే ఫస్ట్ చూసిన సినిమా కూడా అష్టాచమ్మ అక్కడే. సో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఆ పాటతో. మీకు ఇంత మెలోడియస్ వాయిస్ అండ్ ఆల్సో గమకాలు పలికే బేస్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు మంచి సంగీతం నేర్చుకుని ఉంటారు కదా కృష్ణ. బేసిక్స్ నేర్చుకున్నానండి. నాకు మొదటి గురువు గారు శ్రీమతి అన్నపూర్ణ గారు విజయవాడలో నా స్కూల్ ఏజ్లో నేర్చుకున్నా. నా 7th 8th క్లాసెస్లో మా అమ్మ దగ్గరుండి చిన్నప్పుడు ఇందాక చెప్పాం కదా, పొద్దునే లేపడం, ప్రాక్టీస్ చేయించడం, అది కొండల్లో సంగీతం అంటే గీతాల వరకే నేర్చుకున్నా ఆవిడ దగ్గర. అంటే బట్ నేను కచేరీలు ఎప్పుడు చేయలేదు. కచేరీల స్థాయిలో నేర్చుకునే అంత సంగీతం నేను నేర్చుకోలేదు. కాకపోతే సెమీ క్లాసికల్ వైపు ఎక్కువ నాకు మక్కువ. ఓకే, నాకు చిన్నప్పుడు ఆవిడ నేర్పించినవి చాలా ఈ రోజుకి ఆ బేసిక్సే నాకు హెల్ప్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మాధవ మామవదేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ, ఇవన్నీ ఆ 6th 7th 8th క్లాసెస్లోనే నేర్పించారు. ఆ తర్వాత ఎక్కువ వినడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అన్నమాచార్య కీర్తనలు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖముందనేలా, ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడపిండంతే నిప్పటి అన్నట్టు. ఇలాంటి కీర్తనలు ఎంఎస్ లక్ష్మి, బాలకృష్ణ ప్రసాద్ గారు, ప్రియా సిస్టర్స్, ఇవన్నీ ఎక్కువ వినడం నేర్చుకున్న. తర్వాత డిగ్రీ తర్వాత మా గురువుగారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల బుజ్జాచార్యులు గారు, అద్భుతమైన గురువుగారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మేమందరం కాలేజ్ కాంపిటీషన్స్లో కలిసి పాడుతూ ఉండేవాళ్ళం. సో ఆ రూపాయన ఆయన దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ కోర్స్ వారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో మంచి బేస్ ఫౌండేషన్ పడి చక్కగా ఇప్పటికీ ఐ థింక్ మీరు చాలా పాటలు పాడేసి ఉంటారు అన్ని జానర్స్లో కదా. దాదాపుగా ఒక 600 సాంగ్స్ వరకు. అవి కాకుండా డివోషనల్స్, హిందూ క్రిస్టియన్ డివోషన్స్ ఎక్కువగా ఒక 1000 వరకు అవి ఉంటాయి. డివోషనల్ సాంగ్స్ ఎక్కువ పాడాను. సినిమా పాటలు ఒక 2006 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒక అటు ఇటు ఒక 500 to 600 మధ్యలో. మీరు ఏమనుకుంటారు? పాటే దానికి మతానితో సాహిత్యంతో సంబంధం లేదు. ఇట్స్ మై ప్రొఫెషన్ అండి. మనకు వచ్చే పాటని, మనకు వచ్చే వర్క్ని వి నీడ్ టు వాల్యూ ద ఆపర్చునిటీ. అబ్సల్యూట్లీ. సో అది అంటిల్ ఆర్ అన్లెస్ ఎవరిని విమర్శించినంత వరకు, లేకపోతే ఏదైనంత వరకు మనకు పాట బేసిక్ హ్యూమన్ వాల్యూస్ని పాటిస్తూ ఏ పాట అయినా మంచి పాట. డెఫినెట్లీ పాట ఇస్ పాట. ఇప్పుడు నేను ఈ పాట పాడను అనేంత రేంజ్లో నేను ఎప్పుడూ లేను. అండ్ అలాంటి ఇది కూడా రాలేదు. నాకు వచ్చే పాటలన్నీ కూడా నేను అడిగి వచ్చినవి ఉన్నాయి. నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాటలు నేను ఎందుకు కాదనాలి.
అలాంటి ఐ వాల్యూ దట్ ఆపర్చునిటీ. సో బాగా మీకు టఫ్ అనిపించిన పాట ఏది కృష్ణ? అంటే మిమ్మల్ని మీ ప్రతిభని సవాల్ చేసే పాట. యా, దేవస్థానం అనే సినిమా. దేవస్థానం వీణాపాణి గారు మ్యూజిక్, జనార్దన్ మహర్షి గారు, బాలు గారు, విశ్వనాథ్ గారు యాక్ట్ చూసాను ఆ సినిమా. ఆ సినిమాలో ఒక పాట స్నేహమా ఒక పాట ఉంది. నేను ట్రాక్స్ పాడాను ఆ సినిమాకి, అన్ని పాటలు. బాలు గారు ఆ పాట పాడాలి కానీ స్టూడియోకి వచ్చి నేనే కదా యాక్ట్ చేసింది, మన కృష్ణే కదా పాడింది, ఇది ఇట్లాగే ఉంచేద్దామని ఉంచేశారు. సో అది బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది అనమాట. ఇది చెప్పారు ఒకసారి, అంటే మీ వాయిస్ అంత నప్పేసింది ఆయనకి. అవును. సో అది దాన్ని ప్లేబ్యాక్ అంటారో లేకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంటారో నాకు తెలియదు. బట్ బాలు గారు యాక్ట్ చేసిన పాట, బాలు గారు యాక్ట్ చేసిన సినిమా, అందులో నా పాట. ఇంకొకటి క్లైమాక్స్లో విశ్వనాథ్ గారు, బాలు గారు ఒక ఎమోషనల్ సినిమా, బాలు గారు వెళ్ళిపోయే ఒక సీన్ ఉంటుంది, తెలియలేదురా అనే పాట. అది కూడా నేను ట్రాక్ పాడడం జరిగింది. అది కూడా అట్లాగే ఉంచేశారనమాట. తెలియలేదురా విశ్వనాథ్ గారి చేతుల్లో బాలు గారు ఆ సందర్భం. ఇది మీకు బాగా టఫ్ సాంగ్ అనిపించిందా? అంటే స్నేహమా అనే పాట కొంచెం టఫ్ సాంగ్ అనిపించింది, ఎందుకంటే ఇది బాలు గారు పాడే పాట. సో ఆయన వింటారు కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా పాడాలి అనుకున్నాను. కట్ చేస్తే బాలు గారు, కృష్ణ బాగా పాడాడు ఈ పాట, ఇది ఇట్లాగే ఉంచేద్దాం అని చెప్పి ఉంచారనమాట. ఏం చెప్పిస్తూ ఉండేవారు లైఫ్ గురించి బాలు గారు? ఎందుకంటే ఆయన అంత ఎన్సైక్లోపీడియా. చెప్పక్కర్లేదని మనం చూస్తే చాలు, బాలు గారు లాంటి వారిని మనం చూస్తే చాలు. ఎందుకంటే ఐఎమ్ సో హ్యాపీ. నన్ను మొట్టమొదటిసారి నన్ను అమెరికాకి తీసుకువెళ్ళింది 2008, 2009, 2010 3 సంవత్సరాలు బాలు గారు, శైలజ గారు, చిత్ర గారు, వీళ్ళందరితో పాటు నన్ను తీసుకువెళ్ళారండి. సో నేను చాలా దగ్గరగా చూసున్నా. అవి కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఇందాక మీతో అన్నమాట అది చాలా పెద్ద మాట, నేను దానికి ఎంత అర్హుడినో కాదో నాకు తెలీదు. బట్ మీడియా పరంగా కావచ్చు కాక, వారి స్నేహితుల దగ్గర, వారి కుటుంబ సభ్యులు ఎవరి దగ్గరైనా కావచ్చు కాక, చాలా సందర్భాల్లో బాగా పాడుతున్నాడు ఈ పిల్లాడు అని చెప్పి నా గురించి ప్రస్తావిస్తూ నా జీవితానికి ఇంకేం కావాలనిపించింది. ఎందుకంటే మనం ఎవరినైతే చూస్తూ పెరిగామో ఆ వ్యక్తి మనకు తెలుసు అన్న ఒక భావనే చాలా గొప్ప ఇది. కరెక్ట్. సో ఇంకా వారు మనకేం చెప్పక్కర్లేదు, ఆయన చూస్తే చాలండి. ఇప్పుడు కొన్ని వేల పాటలు పాడారు, కొన్ని వేల కచేరీలు చేశారు, అయినా రిహార్సల్స్ చేస్తూ ఆ పాటల్ని, ఆ రిహార్సల్స్లో మళ్ళీ ఆయన కరెక్ట్ చేసుకుంటూ, మ్యూజిషియన్స్ ఏదైనా బిట్స్ కొంచెం ఏదైనా అటు ఇటు ఉన్నా మళ్ళీ వాళ్ళకి అది ఇట్లా ఈ ఆక్టేవ్లో, హయ్యర్ ఆక్టేవ్లో అవన్నీ చెప్తూ, ఇవన్నీ చూస్తే చాలు కొంతమందిని మనం, వాళ్ళేమో మనకి నువ్వు ఇలా ఉండు అని చెప్పక్కర్లా. మన ఇంట్లో మన అమ్మ నాన్నలు చూసి మన వాళ్ళేం చెప్పరు, మనం వాళ్ళని చూసి నేర్చుకుంటాం. అలాగే పాట దగ్గరికి వచ్చేప్పటికి ఆయన చూస్తూ నేర్చుకున్నాను అంతే. ఈ పాట చాలా బాగా పాడుతావు కృష్ణ, పాడి వినిపించు అని ఫ్రీ టైంలో పాడించుకున్న సందర్భాలు ఉండుంటాయి కదా? ఈ అష్టాచెమ్మ పాటే నన్ను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు ఆయన హమ్ చేసేవారు అనమాట. కష్టం తెలుసా కృష్ణ యాక్చువల్లీ, అంటే సంగీతం నేర్చుకుని నేను కూడా వింటే అనిపిస్తుంది. అసలు ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ట్రాక్ పాడేశారు కళ్యాణి మాలిక్ గారు. ఆ కృష్ణ ఒకసారి వినేసా అని చెప్పి ఇంత బాగా పాడేశారు, ఇప్పుడు నేను దీన్ని ఎలా పాడాలి అంటే, మన గొంతులో పాడించాలి అని అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం బాగా పాడాలి కదా. ఆడించి అష్టాచెమ్మ ఓడించి, ఇది వింటున్నప్పుడే నాకు అయ్యా అనిపించింది. బట్ పాడిన తర్వాత ఆయన సంతోషపడ్డారు. మోహన్ కృష్ణ గారు ఆ సినిమాలో 2 పాటలు పాడడం జరిగింది. తర్వాత కూడా కళ్యాణి మాలి గారి మ్యూజిక్లో గోల్కొండ హై స్కూల్లో ఇది అదేనేమో ఈ పాట పాడింది. అంతకుముందు ఆ తర్వాత అనే ఫిలింలో కళ్యాణి మాలిక్ గారు నా చేత చాలా మంచి పాటలు పాడించారు. ఆయన పాటలన్నీ చేసినవి కొన్ని అన్నా చాలా, అంటే ఇప్పుడు చెప్తే నాకు కొత్త పాట నేను అనిపించదు, నేను విని నేను బాగా నలిగిన పాట అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్రాచుర్యంలోకి వచ్చేసింది పాట. అవును.